రాజకీయాల్లో అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఏపీలో అయితే ప్రతి ఎన్నికకు ప్రభుత్వం మారుతూనే ఉంటుంది. కానీ తానే శాశ్వత ముఖ్యమంత్రి అన్న భ్రమలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పొరపాట్లే ఇప్పుడు ఆయన చుట్టూ రాజకీయ శత్రువులను పెంచేశాయి. తండ్రి వైఎస్ఆర్ అజాత శత్రువుగా పేరు తెచ్చుకుంటే జగన్ మాత్రం తన కక్ష సాధింపు చర్యలతోనే చేజేతులో ప్రత్యర్థులను కొని తెచ్చుకున్నారు. అసలు జగన్ పతనానికి దారితీసిన ఆ స్వయంకృత అపరాధాలేంటి? ఆయన వ్యవహార శైలిపై సొంత వర్గాల్లోనే ఎందుకు అసంతృప్తి వ్యక్తమవుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రజాస్వామ్యంలో ఎవరికీ అధికారం శాశ్వతం కాదు. అందులోనూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ ప్రతి ఎన్నికకు ప్రభుత్వం మారుతూ రావడం మనం చూస్తూనే ఉన్నాం. 2014 నుంచి 2024 వరకు జరిగిన 3 సార్వత్రిక ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం. ప్రజలు ఎవరికీ శాశ్వత పట్టం కట్టరు, ఎవరినీ శాశ్వతంగా పక్కన పెట్టరు. కానీ 2019లో బంపర్ మెజారిటీతో ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ వాస్తవాన్ని గ్రహించడంలో విఫలమయ్యారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి అయ్యాక ఆయన రాష్ట్ర రాజకీయాల రూపురేఖలనే పూర్తిగా మార్చేశారు. విధానపరమైన విమర్శలకు బదులు వ్యక్తిగత కక్షలు, కేసులు, అరెస్టులు అంటూ ప్రతిపక్ష పార్టీలను, నాయకులను భయభ్రాంతులకు గురిచేసే విధంగా పాలన సాగించారన్న ఆరోపణలున్నాయి. తనకంటూ రాజకీయ మిత్రులను పెంచుకోవాల్సింది పోయి గడిచిన 2 దశాబ్దాల రాజకీయ ప్రయాణంలో జగన్ తనకు తానే చేజేతుల శత్రువులను పెంచుకున్నారన్న కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్లో మారుమోగుతున్నాయి. అధికారం శాశ్వతం అన్న భ్రమలో రేపు తాను కూడా ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తుందన్న ఆలోచనను ఆయన పూర్తిగా విస్మరించారన్న టాక్ ఉంది. వైఎస్ జగన్ తీరును ఆయన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో పోల్చి చూస్తే ఆశ్చర్యకరమైన వ్యత్యాసం కనిపిస్తుంది. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 6 ఏళ్ల కాలంలో ఏనాడు ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలకు, రాజకీయ వేధింపులకు దిగలేదు. పైగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ పనుల కోసం వస్తే రాజకీయాలకు అతీతంగా వాటిని పూర్తి చేసి పెట్టిన ఉదార స్వభావం ఆయనదే. అందుకే వైఎస్ఆర్కు సొంత పార్టీలోనే కాదు ప్రత్యర్థి పార్టీలోనూ ఎంతో మంది మిత్రులు, ఆరాధకులు ఉన్నారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నవారిని ఎప్పుడూ వ్యక్తిగత శత్రువుల్లా చూడలేదు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే వారిని రాజకీయ ప్రత్యర్థులుగా భావించి విమర్శలు చేసేవారు. ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు నుంచే అందరి ముఖ్యమంత్రిగా వ్యవహరించేవారు. జిల్లాల పర్యటనకు వెళ్లినా తన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం గురించి చెప్పుకునేవారు తప్ప విపక్షాలపై విషం చిమ్మే ప్రయత్నం చేసేవారు కాదు. కానీ వైఎస్ఆర్ రాజకీయ వారసుడిగా ముఖ్యమంత్రి అయిన జగన్ తండ్రి పాటించిన ఆ రాజకీయ క్రీడా స్ఫూర్తిని, హుందాతనాన్ని కొనసాగించలేకపోయారన్న చర్చ పొలిటికల్ వర్గాల్లో జరుగుతోంది. ఇక 2014 నుంచి 2019 వరకు నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు హయాంలోనూ రాజకీయాలు మరీ ఇంత కక్షపూరితంగా లేవనే విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ 5 ఏళ్ల కాలంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ను రాజకీయంగా ఎదుర్కొన్నారు తప్ప ఆయనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి జైలుకు పంపాలన్న కక్షతో చంద్రబాబు వ్యవహరించలేదు. కానీ 2019లో అధికారంలోకి రాగానే జగన్ పాలన పంతా పూర్తిగా మారిపోయింది. ఒకవైపు నవరత్నాల పేరుతో సంక్షేమంపై ఎంత ఫోకస్ పెట్టారో అంతే స్థాయిలో ప్రత్యర్థులపై వేధింపులకు, కక్ష సాధింపులకు తెరతీశారు. కేవలం రాజకీయ నాయకులనే కాకుండా రాష్ట్రంలోని కొన్ని నిర్దిష్ట సామాజిక వర్గాలను, వ్యాపారవేత్తలను సైతం టార్గెట్ చేయడం జగన్ హయాంలోనే పరాకాష్ఠకు చేరుకుందన్న విమర్శలున్నాయి. గత ప్రభుత్వంలో జరిగిన లోపాలను, అవినీతిని ఆధారాలతో సహా ఎత్తి చూపడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ ఏకంగా వ్యవస్థలను వాడుకొని భయాందోళనలు సృష్టించడం, సోషల్ మీడియా వేదికగా బూతులతో దాడులు చేయించడం లాంటి పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ఒక చీకటి అధ్యాయానికి నాంది పలికాయి. జగన్ కక్ష సాధింపు రాజకీయాలకు పరాకాష్ట సీనియర్ రాజకీయ నేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అరెస్ట్. తాను ఏపీకి శాశ్వత ముఖ్యమంత్రిని అన్న గుడ్డి నమ్మకంతో ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేకుండా 7-10 వయసులో చంద్రబాబును అరెస్ట్ చేసి 50 రోజుల పాటు జైలులో ఉంచి ఆనందం పొందడాన్ని రాష్ట్రంలోని ఏ వర్గం ప్రజలు హర్షించలేదు. ఆ ఒక్క ఘటనే జగన్ పునాదులను కదిలించేసింది. జగన్ది ఎంత కక్షపూరితమైన మనస్తత్వమో ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. అదే జగన్కు అతిపెద్ద మైనస్ పాయింట్ అయింది. ఒక నాయకుణ్ణి రాజకీయంగా ఎదుర్కోలేక వ్యవస్థలను అడ్డం పెట్టుకుని వేధించడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని సామాన్యులు సైతం భావించారు. ఆ ఆగ్రహమే 2024 ఎన్నికల్లో సునామీలా మారి వైఎస్ఆర్సీపీని కోలుకోలేని దెబ్బతీసింది.
అఖండ మెజారిటీతో అధికారంలో ఉన్న ఒక ముఖ్యమంత్రిని కేవలం 5 ఏళ్లలోనే 11 సీట్లకు పరిమితం చేసి కనీస ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా బజారున పడేశారు ప్రజలు. అహంకారానికి ప్రజలిచ్చిన అతిపెద్ద గుణపాఠం ఈ ఎన్నికల ఫలితాలు. ఇన్ని పరిణామాలు, ఇంతటి ఘోర పరాభవం ఎదురైన తర్వాత కూడా వైఎస్ జగన్ తన పంతాను మార్చుకోకపోతే ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడం ఖాయమన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా ఆయన వ్యక్తిగత దూషణలు, కక్ష సాధింపు రాజకీయాలు అనే పదాన్ని పక్కన పెట్టి కేవలం విధానపరమైన రాజకీయ విమర్శలకే పరిమితమైతే ఆయన భవిష్యత్తుకు మంచిదన్న సూచనలు చేస్తున్నారు. లేకుంటే సోషల్ మీడియాలో కొందరు వీరాభిమానులు జగనొస్తే మళ్లీ ఏదో జరిగిపోతుంది అని ఊగిపోవచ్చు, కానీ క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. ప్రజలు పగలు ప్రతీకారాలు కోరుకోరు, ప్రశాంతమైన జీవనం, అభివృద్ధి కోరుకుంటారు. ఆ విషయాన్ని గుర్తెరిగి జగన్ తన పాత్రను హుందాగా పోషిస్తేనే తిరిగి ప్రజల విశ్వాసం చూరగొనే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గతం నుంచి పాఠాలు నేర్చుకుని తన తండ్రి వైఎస్ఆర్ లాగా అందరివాడు అనిపించుకునేలా తన రాజకీయ శైలిని జగన్ పూర్తిగా ప్రక్షాళన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మరి వైఎస్ జగన్ ఇప్పటికైనా ఈ కక్ష రాజకీయాలు మానేస్తారా లేదా అన్నది వేచి చూడాలి.